హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంపార్టెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. సో యథావిధిగా మనకి ఇక్కడ ప్రొజెక్షన్ అనాలిసిస్ అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది నా మెంటర్షిప్ యొక్క డీటెయిల్స్. సో A to Z ప్రొజెక్షన్ కోర్స్ అనమాట, బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్సు. సో టోటల్గా 25 రికార్డెడ్ ఫార్ములా క్లాసెస్ ఉంటాయి. సో CAN6 బేసిక్స్ నుంచి CAN6 రీడింగ్ అవ్వచ్చు. సో ప్రతి ఒక్క CAN6తో మీరు ప్రొజెక్షన్ ఏ విధంగా రీడ్ చేయాలి, సో ప్రొజెక్షన్ స్టోరీ రీడింగ్, సో మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్ ఎనాలిసిస్, అలాగే మార్కెట్ యొక్క ట్రాప్స్, సో ట్రాప్స్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, సో ప్రతి ప్రొజెక్షన్ డీప్ కాన్సెప్ట్స్ని ఇక్కడ A to Z బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. మీ కోర్స్తో పాటు డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి సపోర్ట్ కూడా ఉంటుంది. సో కోర్స్ కూడా మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో నా స్టూడెంట్స్ యొక్క రీల్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్లో ఉంది అన్నమాట. సో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మన కోర్స్ డీటెయిల్స్. సో వెళ్ళి చెక్ చేసుకోండి. ప్రజెంట్ సిచ్యువేషన్లో USD, BDT, OTC ఈ యొక్క మార్కెట్లో ఇక్కడ చూడొచ్చు. నేను కంప్లీట్గా అంటే హిస్టరీలో మల్టిపుల్ లెవెల్స్ అన్ని డ్రా చేయాల్సిన అవసరం లేదు. సో ప్రజెంట్ ఇక్కడున్న ఏదైతే రిఫరల్ మనకి లెవెల్స్ ఉన్నాయో, సో లెఫ్ట్ లెగ్, మార్కెట్ యొక్క లెఫ్ట్ లెగ్ అంటారు. సో ఇది ఒక అడ్వాన్స్డ్ ఎనాలిసిస్ అన్నమాట. సో ఇక్కడ మనకి కావాల్సింది బయర్స్ అండ్ సెల్లర్స్ మాత్రమే. సో బయర్స్ అండ్ సెల్లర్స్ యొక్క స్టోరీని మీరు రీడ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క క్యాన్సిక్ మనకు ఒక కైండ్ ఆఫ్ స్టోరీని ఇండికేట్ చేస్తుంది. ఆ స్టోరీని మీరు ప్రాపర్గా రీడ్ చేయడం రావాలి. అదే ప్రొజెక్షన్ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఎప్పుడైతే ఇక్కడ ఏదో మనకు ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క డిమాండ్ జోన్ దగ్గర మనకి సెల్లర్స్ ఒక ప్రాపర్ వీక్నెస్ అనేది షో చేసిన తర్వాత ఇక్కడ బయర్స్ స్ట్రాంగ్గా ఇండికేట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చిన సెల్లర్స్ రీట్రేస్మెంట్లో ఒక కైండ్ ఆఫ్ స్ట్రెంత్ అనేది చూపెట్టినా కూడా మళ్ళీ బయర్సే ఇక్కడ చూడొచ్చు ఒక స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వాళ్ళు కంటిన్యూ చేయడానికి అన్నమాట. సో మోస్ట్లీ టార్గెట్, హై ప్రాబబిలిటీ టార్గెట్ ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ నథింగ్ ఈజ్ షూర్ అన్నమాట. సో షూర్ అనేది ఏది ఉండదు. సో డెఫినెట్గా ఒక ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. ఆ ప్రొబాబిలిటీ అనేది మనకి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉన్నప్పుడే బిల్డప్ అవుతుంది అన్నమాట. సో అందుకోసమే చెప్తాను కదా, ఇండికేటర్స్, సపోర్ట్, రెసిస్టెన్స్ అనే ఒక బేసిక్ థింగ్ అని కాకుండా ఒక మార్కెట్ రియాలిటీ కొరకు మీరు సెర్చ్ చేయండి, లెర్నింగ్ చేసుకోండి. ఫస్ట్ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్. సో నేను ఎవ్రీ వీడియోలో చెప్తాను. సో చూడొచ్చు, మనకి ఇది ప్రాఫిట్లో బుక్ అయిపోయింది అనమాట. సో అంటే మోస్ట్లీ అంటే ఇక్కడ స్టోరీని మీరు రీడ్ చేయండి. సో స్ట్రక్చర్లో ఏ విధమైన స్టోరీ ఉంది. సో తర్వాత ఇక్కడ చూడొచ్చు, నేను హిస్టరీలో కూడా ఎలాంటి లెవెల్స్ లేకుండా కంప్లీట్గా ఏదైతే మార్కెట్ యొక్క లెఫ్ట్ లెగ్ని రిఫరల్గా చూసుకొని ఇక్కడ నేను కంప్లీట్గా స్టోరీని రీడ్ చేస్తున్నాను. సో ఒక బేసిక్ సపోర్ట్ రెసిస్టెన్స్ని మీరు పూర్తిగా ఆ కైండ్ ఆఫ్ ఏదైతే ఎనాలిసిస్ ఉంటుందో అది మానేసేయండి. సో ఇక్కడ చూడొచ్చు, మనకి స్ట్రాంగ్ ఒక కన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఇక్కడ నుంచి ఒక కండిషన్ సైన్ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. సో నేను ఒక కన్ఫర్మేషన్ కోసం చూసాను, మనకు కన్ఫర్మేషన్ దొరికింది. సో చెప్పాను కదా, టార్గెట్ కూడా, సో టార్గెట్ కూడా మోస్ట్లీ హై ప్రాబబిలిటీ టార్గెట్ ఇది ఉంటుంది మార్కెట్ది. సో నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క హైని బ్రేక్అవుట్ చేసి ఒక న్యూ హై క్రియేట్ చేయడం మార్కెట్ యొక్క హై ప్రాబబిలిటీ మూమెంటం ఉంటుందన్నమాట. అంటే ఆ కైండ్ ఆఫ్ ఒక హైని క్రియేట్ చేయడం మార్కెట్ యొక్క నెక్స్ట్ వర్క్ అన్నమాట. సో అందుకోసమే ఇక్కడ నుంచి సెల్లర్స్ రీట్రేస్ అయినా కూడా వాళ్ళు కంటిన్యూ చేయలేకపోయారు. సో ఇది కంప్లీట్ వీక్నెస్ కాదు, ఇది కూడా స్ట్రెంతే. బట్ ఏంటి అంటే ఇక్కడ బయర్సే తర్వాత బయర్సే ఇక్కడ స్టోరీలో వాళ్ళు ఒక కండిషన్ సైన్ ఇండికేట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ ఈ యొక్క టార్గెట్ని హిట్ అవ్వడానికి హై ప్రాబబిలిటీ ఛాన్స్ ఉందన్నమాట ఇక్కడ. సో ఆ కన్ఫర్మేషన్తో తీసుకున్నాను నేను ఇక్కడ. సో ఇది మీరు మన స్టోరీ అనేది డెఫినెట్లీగా రీడ్ చేయాలి. సో రీడ్ చేయకుండా మాత్రం ట్రేడ్ అనేది ఎనాలిసిస్ చేయలేం, ఏ మార్కెట్ అయినా కానీ. సో ఇక్కడ ప్రజెంట్ చూడొచ్చు, సో USD కాప్ OTC మార్కెట్లో ఇక్కడ నేను ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశాను. సో ఇక్కడ ఒక సెల్ ట్రేడ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో రీజన్ చెప్తాను. ఇక్కడ చూడొచ్చు, స్ట్రక్చర్లో మనకి ఇక్కడ ఎప్పుడైతే ఈ ఒక స్ట్రాంగ్ అప్వర్డ్ డైరెక్షన్ తర్వాత ఇక్కడ బయర్స్ ఒక కైండ్ ఆఫ్ వీక్నెస్, ఇది కంప్లీట్ వీక్నెస్ కాదు, ఒక టెంపరీ ఒక వీక్నెస్ అనేది షో చేసిన తర్వాత సెల్లర్స్ స్టోరీలో చూడండి, సెల్లర్స్ యొక్క స్టోరీలో స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే వాళ్ళ యొక్క పూర్తి స్ట్రెంత్ అనేది ఇక్కడ మార్కెట్లో ఇండికేట్ చేస్తున్నారు. సో ఇక్కడ ప్రీవియస్గా ఉన్న ఈ కైండ్ ఆఫ్ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో వీటిని కూడా బ్రేక్ చేసి వాళ్ళు స్ట్రాంగ్ స్ట్రెంత్ని ఇండికేట్ చేశారు. సో నెక్స్ట్ ఇక్కడ ఈ బయర్స్ మనకు ఒక రీట్రేస్మెంట్ని ఇండికేట్ చేస్తున్నారు. సో రీట్రేస్మెంట్ తర్వాత ఈ యొక్క స్ట్రెంత్ అనేది డెఫినెట్గా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి నేను కన్ఫర్మేషన్తో నేను ఒక సెల్ ట్రేడ్ అనేది ఓపెన్ చేయడం జరిగిందనమాట. సో డెఫినెట్లీగా పేషెన్స్గా వెయిట్ చేయాలి. సో వితౌట్ కన్ఫర్మేషన్స్ ప్రిడిక్షన్ చేయకూడదు. ప్రిడిక్షన్ ఇక్కడ మార్కెట్లో, ఏ మార్కెట్లో ప్రిడిక్షన్ వర్క్ అవ్వదు. సో డెఫినెట్లీగా ఎనాలిసిస్ మాత్రమే చేయాలి. ఇది ప్రిడిక్షన్ చేయడానికి ఆస్ట్రాలజీ కాదనమాట. సో ఇంకొక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మల్టిపుల్గా హెల్ప్ అని చెప్పేసి, అకౌంట్ హ్యాండ్లింగ్స్ అని చెప్పేసి జనరల్గా హెల్ప్ అడుగుతున్నారు. సో ఆ విధమైన కైండ్ ఆఫ్ సైకాలజీ మీరు ఆ యొక్క కైండ్ ఆఫ్ ఒక లేజీ సైకాలజీ కానివ్వచ్చు, లేకపోతే అదొక కైండ్ ఆఫ్ బిగినర్ సైకాలజీ, అది కంప్లీట్గా మీరు పక్కన పెట్టండి. ఎందుకంటే ట్రేడింగ్లో ముఖ్యంగా అకౌంట్ హ్యాండ్లింగ్ అని చెప్పేసి స్కామ్ జరుగుతాయి. సో మీరు ఎవరికి మనీ అనేది షేర్ చేసినా కూడా డెఫినెట్గా తర్వాత మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. సో అది మల్టిపుల్గా నేను ఇంతకుముందు చెప్పాను, మల్టిపుల్ వీడియోస్లో కూడా చెప్పాను. బట్ అయినా సరే మెసేజ్ చేస్తున్నారు. సో ఆ విధమైన కాకుండా డెఫినెట్లీగా మీరు
ట్రేడర్ అవ్వాలనే ఎవరైతే ట్రేడర్ అవ్వాలి, సో ఒక ట్రేడింగ్లో ఎర్న్ చేయాలనే ఒక కైండ్ ఆఫ్ సైకాలజీ ఉన్న వాళ్ళు డెఫినెట్గా సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిందే. దెర్ ఈజ్ నో ఆప్షన్ అన్నమాట. మీరు ఎన్ని ఇయర్స్ షార్ట్ కట్స్ వెతికినా కూడా డెఫినెట్గా చెప్తున్నాను, సో ఇక్కడ ఎలాంటి హెల్ప్ అనేది జరగదు. సో డెఫినెట్గా సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్టే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. సో టైం వేస్ట్ చేయకుండా ఒక రియాలిటీ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ నేర్చుకోండి. ఇండికేటర్స్, ఎస్ఎన్ఆర్ బేసిక్స్ అని కాకుండా ఈ కైండ్ ఆఫ్ బేసిక్ నాలెడ్జ్ని పక్కన పెట్టేసి మార్కెట్ యొక్క ఏదైతే రియాలిటీ ఉందో, సో ఇక్కడ మనకు మార్కెట్లో జరిగేది బయర్స్ అండ్ సెల్లర్స్ మధ్యలో ఒక కైండ్ ఆఫ్ స్టోరీ అన్నమాట. సో అదే ప్రొజెక్షన్. సో దాన్ని రీచ్ చేయడం రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్క క్యాండిల్స్కి ఒక కైండ్ ఆఫ్ ఇండికేషన్ అనేది ఉంటుంది. సో ఇది చాలామందికి తెలియదు, ముఖ్యంగా బిగినర్స్కి. సో డెఫినెట్లీగా ఆ స్టోరీని రీడ్ చేయడం రావాలన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, నేను హిస్టరీలో కూడా పూర్తి లెవెల్స్ అనేది కంప్లీట్గా నేను డ్రా చేయట్లేదు. ఓన్లీ ఈ కైండ్ ఆఫ్ మాత్రమే లెఫ్ట్ లెగ్లో ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ లెగ్ కైండ్ ఆఫ్ లెవెల్ని ప్రాపర్గా నేను ఇక్కడ చూసుకుంటూ, సో ఇక్కడ స్టోరీని రీడ్ చేస్తూ నేను ఎనాలిసిస్ అనేది చేస్తున్నాను ప్రతి ట్రేడ్ని. సో ఇక్కడ నేను హిస్టరీలో కూడా లెవెల్స్ ఏం డ్రా చేయట్లేదు. సో ఏదైతే మార్కెట్ యొక్క లెఫ్ట్ లెగ్, సో ఇక్కడ చూడొచ్చు ప్రజెంట్ సిచ్యువేషన్లో, ఇక్కడ సిచ్యువేషన్లో మనకు కైండ్ ఆఫ్ లెఫ్ట్ లెగ్ కూడా లేదు, బట్ ఇక్కడ స్టోరీని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. సో అది కంప్లీట్ ఒక అడ్వాన్స్డ్ ప్రొజెక్షన్ అన్నమాట. సో ఈ కైండ్ ఆఫ్ స్టోరీని రీడ్ చేయడం అనేది మీరు ప్రాపర్గా నేర్చుకోవాలన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఒక సెల్ ట్రేడ్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ క్లియర్ కట్గా రీజన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే చూడొచ్చు బయర్స్ ఇక్కడ అంటే సెల్లర్స్ వీక్నెస్ తర్వాత బయర్స్ ఒక స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా తర్వాత సెల్లర్స్ స్టోరీలో చూడొచ్చు వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తున్నారు. సో స్ట్రాంగ్ అవుతున్నారు వాళ్ళు. సో ఇక్కడ బయర్స్ని కంప్లీట్గా వీక్నెస్ చేసి సెల్లర్సే ఒక స్ట్రాంగ్ స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తున్నారు మార్కెట్. సో డెఫినెట్లీగా ఈ యొక్క ఏదైతే ఈ లో ఏదైతుందో ఆ లో కంప్లీట్గా బ్రేక్అవుట్ చేసి మార్కెట్ ఒక న్యూ లో క్రియేట్ చేయడం. సో ఇది ఒక డౌన్వర్డ్ డైరెక్షన్ స్ట్రక్చర్ స్టోరీలో ఇది ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఆ కన్ఫర్మేషన్స్తో నేను ఇక్కడ ఒక సెల్ రేట్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ మార్కెట్ ఇక్కడ రివర్సల్ అవ్వడానికి గనక ఒక కైండ్ ఆఫ్ ఇక్కడ చూడొచ్చు మనకి స్ట్రాంగ్గా బయర్స్ మళ్ళీ రిప్లైలో రావడం జరిగింది. మన సెల్ ఏదైతే ట్రేడ్ ఉందో అది లాస్ అవ్వడం జరిగింది. సో ఇది కామన్ అన్నమాట. సో ఎందుకంటే 100% యాక్యురసీ అనేది కాకుండా ప్రొబాబిలిటీ అనేది బిల్డప్ చేయాలి. నేను చెప్తుంటాను కదా, 100% ఇక్కడ ఎవరు కాదు. సో నో ప్రాబ్లం, మనము నెక్స్ట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేసి ప్రాపర్గా నేను డెఫినెట్లీగా ఈ యొక్క కైండ్ ఆఫ్ లాస్ని నేను రికవర్ చేస్తాను విత్ స్టోరీ రీడింగ్. సో స్టోరీకి ఉన్న పవర్ అదనమాట. సో డెఫినెట్లీగా స్టోరీని అంటే మేక్ ఏ స్టోరీ అన్నమాట. మార్కెట్లో అంటే సిచ్యువేషన్ని మీరు ప్రాపర్గా అర్థం చేసుకోవడమే స్టోరీ రీడింగ్ అన్నమాట. సో డెఫినెట్లీగా గుడ్డిగా ఒక లెవెల్ ఉంది కదా అని చెప్పేసి ఒక రిజెక్షన్ ఉన్నప్పుడు అక్కడ బై ట్రేడ్, సెల్ ట్రేడ్, సపోర్ట్, రెసిస్టెన్స్ అని ఒక కైండ్ ఆఫ్ బేసిక్ అనాలిసిస్ కాకుండా క్లియర్ కట్ స్టోరీ అనేది మీ చేతుల్లో ఉంటే డెఫినెట్లీగా యాక్యురసీ మీదే అన్నమాట. సో ఇక్కడ ఈ స్టోరీని ప్రాపర్గా రీడ్ చేయండి. స్ట్రక్చర్ వైజ్గా, క్యాన్సిక్ సైకాలజీ వైజ్గా రీడ్ చేయండి. డెఫినెట్లీగా స్టోరీ పర్పస్గా మీకు యాక్యురసీ అనేది ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో చూడొచ్చు ఎన్జెడి సిహెచ్ఎఫ్ ఓటీసీలో. సో ఇక్కడ బయర్స్ కంటిన్యూ చేయలేకపోతున్నారు. సో సెల్లింగ్ ప్రెజరే కనిపిస్తుంది మనకు ఓవరాల్గా. సో తర్వాత సెల్లర్స్ చూడొచ్చు స్ట్రాంగ్ అయ్యారు. సో నెక్స్ట్ వచ్చిన బయర్స్ ఒక వీక్నెస్ షో చేశారు. ఆ బయర్స్లో కూడా సెల్లింగ్ యొక్క ప్రెజర్ అనేది స్ట్రాంగ్గా మనకి ఇక్కడ క్లియర్ కట్ చూడొచ్చు. ఇక్కడ సెల్లింగ్ ప్రెజరే మనకి ఇక్కడ ఈ యొక్క పర్టికులర్ సిచ్యువేషన్లో కనిపిస్తుంది. సో ప్రీవియస్గా చూసినట్టయితే సెల్లర్స్ యొక్క అంటే స్టోరీ పరంగా, స్ట్రక్చర్ పరంగా కూడా సెల్లర్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తుంది మార్కెట్. సో తర్వాత సెల్లింగ్ ప్రెజర్ ఇండికేట్ చేసి వాళ్ళ యొక్క ఏదైతే బయర్స్ ఇక్కడ రీట్రేస్మెంట్లో చూడొచ్చు వీక్నెస్ అనేది షో చేశారు. సో తర్వాత ప్రీవియస్ లాస్ని కూడా రికవరీ చేయడానికి నేను మల్టిపుల్గా సెల్ ట్రేడ్స్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అంటే ప్రీవియస్ స్ట్రక్చర్ వైజ్గా అండ్ క్యాన్సిక్ సైకాలజీ వైజ్గా బయర్స్ సెల్లర్స్ వాళ్ళు ఏం ఇండికేట్ చేస్తున్నారు, సో దాన్ని ప్రాపర్గా రీచ్ చేయడం రావాలన్నమాట. సో డెఫినెట్లీగా ఈ ఇండికేటర్ బేస్డ్ అనేది యాక్యురసీ అనేది ఉండదు. డెఫినెట్లీగా యాక్యురసీ అనేది కంప్లీట్గా రావాలి అంటే ప్యూర్ అంటే మార్కెట్ రియాలిటీని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అదే ప్రొజెక్షన్. సో ప్రొజెక్షన్ స్టోరీని రీచ్ చేయడం రావాలి. సో సైకాలజీ అండ్ స్ట్రక్చర్ అన్నమాట. సో ఇక్కడ రిఫరల్కి మల్టిపుల్ లెవెల్స్ అన్నీ డ్రా చేసి కన్ఫ్యూజ్ అయ్యే బదులు సో అడ్వాన్స్డ్గా మీకు ఏదైతే బయర్ సెల్లర్స్ స్టోరీని లెఫ్ట్ లెగ్లో ఉన్న ఏదైతే రిఫరల్ లెవెల్స్ని యూజ్ చేసి మనం ఎనాలిసిస్ చేస్తే ఒక బెటర్ యాక్యురసీ ఉంటుంది. సో వితౌట్ కన్ఫ్యూజన్ అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఒక టార్గెట్ అనేది హిట్ అయిన తర్వాత ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. సో ఈ విధంగా లెర్నింగ్ మీదనే ఫోకస్ చేయండి. ఓన్లీ డెమోలో ప్రాక్టీస్ చేయాలి. సో లెర్నింగ్ లేకుండా మీరు ఏ మార్కెట్ని ఎనాలిసిస్ చేయలేరు. సో ఇక్కడ నేను కంప్లీట్గా నా యొక్క బేసిక్ టు అడ్వాన్స్డ్ ప్రొజెక్షన్ కోర్సు ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను, కోర్స్ యొక్క డీటెయిల్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. సో అట్లాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.